పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓట్ల చెల్లుబాటుపై ప్రతిపక్షాలకు ఈసీ ఊరటనిచ్చింది. బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని, పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ చేయకూడదని ఈసీ ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈఓ స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై కూడా గెజిటెడ్ అధికారి సంతకమున్నా సీల్ లేదంటూ ఆ బ్యాలెట్ చెల్లదని చెప్పకూడదని ఈసీ ఆదేశించింది. ఓటరు తన ఓటును సక్రమంగా వేశారా లేదా అని మాత్రమే చూడాలని, రిటర్నింగ్ అధికారికి సీల్ వేయడం ఆయన బాధ్యత అని, ఈ మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు దీనిపై ప్రత్యేకించి ఓ మెమో జారీ చేసింది. వెంటనే రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే శిక్షణా తరగతులు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓట్ల చెల్లుబాటుపై ప్రతిపక్షాలకు ఈసీ ఊరటనిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటులో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలకి భారీ ఊరట లభించింది. ప్రధానంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో అధికార పార్టీతో అంటగాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు ఈ పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు కాకుండా చూసేందుకు చాలా కుయుక్తులు పన్నారు. అయితే ఈ కుయుక్తులను పసిగట్టిన ప్రతిపక్షాలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ దీనిపై దాదాపుగా పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు నుంచే పోరాడటం ప్రారంభించింది. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సంతకము, సీలు, అంటే దీన్ని ఫ్యాసిమేల్ అంటారు. ఈ పోస్టల్ బ్యాలెట్ వెనుక తప్పనిసరిగా సీలు, ఆయన సంతకం ఉండాలి. ఈ సంతకం, సీలు ఉంటేనే ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ అవుతుంది అనేది కూడా ఒక ప్రచారం ప్రారంభమైంది. అదేవిధంగా దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఒక డిక్లరేషన్ కూడా ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ వేసే ప్రతి ఉద్యోగి కూడా బ్యాలెట్ తో పాటు ఆ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్, బ్యాలెట్ కలిపి ఒక కవర్ లో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ డిక్లరేషన్ మీద ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉండే గెజిటెడ్ అధికారి సంతకం కూడా చేయాలి. ఆ సంతకం చేయడంతో పాటు ఆయన డెసిగ్నేషన్ కి సంబంధించిన సీల్ కూడా బ్యాలెట్ పేపర్ మీద వేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్ వెనక వాళ్ళ సీల్, ఫ్యాసిమేల్ వేయకుండా పంపించారు. అదేవిధంగా కొంతమంది డిక్లరేషన్ మీద గెజిటెడ్ అధికారులు తమ సంతకం చేసినప్పటికీ డెసిగ్నేషన్ సంబంధించిన సీల్ వేయలేదు. అందువల్ల ఈ బ్యాలెట్ పేపర్లన్నీ కూడా ఇన్వాలిడ్ చేస్తారు అని చెప్పి ఒక ప్రచారాన్ని అధికార పార్టీతో పాటు ఆ పార్టీతో అంటగాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు కూడా ప్రారంభించారు. ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఇటువంటి ఓట్లను ఇన్వాలిడ్ చేస్తాము అని కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర సీఈఓ కూడా ఈ మెమరాండం ఇచ్చారు. రిటర్నింగ్ అధికారి సంతకం చేయటం బ్యాలెట్ పేపర్ వెనక అనేది అది రిటర్నింగ్ అధికారి బాధ్యత. అదేవిధంగా ఫెసిలిటేషన్ సెంటర్ లో డిక్లరేషన్ మీద గెజిటెడ్ అధికారిని ఒకరిని ఏర్పాటు చేశారు. ఆ గెజిటెడ్ అధికారి తన సీలు, సంతకం రెండు కూడా అక్కడ తెచ్చుకొని పెట్టాల్సి ఉంటుంది. సంతకం పెట్టి సీల్ వేయాల్సి ఉంటుంది. ఇది కూడా వాళ్ళ బాధ్యత. కాబట్టి కేవలం ఓటర్ బాధ్యత ఏంటి అని అంటే వెళ్ళి ఒక బ్యాలెట్ పేపర్ మీద తీసుకొని తనకి ఇష్టమైన గుర్తు ఎదురుగా రెండు గళ్ళు మధ్య టిక్కు పెట్టి రావటం. ఓటర్ బాధ్యత అయితే ఓటరు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు అధికారులు నిర్వహించిన బాధ్యతకి నిర్వహించకుండా ఉన్న వ్యవహారాలకి ఓటర్ని ఎలా పనిచేస్తారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇది న్యాయపరంగా, చట్టపరంగా చెల్లుబాటు కాదు అని దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కింది స్థాయి అధికారులకు వెంటనే ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. దీంతో ఈ సీఈఓ గత రాత్రి, ఈ రోజు ఉదయం కూడా రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అంటే జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను వెంటనే కింది స్థాయి అంటే రిటర్నింగ్ అధికారులకి, కౌంటింగ్ సూపర్వైజర్లకి, కౌంటింగ్ సిబ్బందికి వెంటనే తెలియజేయాలి అని చెప్పి కూడా స్పష్టమైన మెమో జారీ చేశారు. బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి ఫ్యాసిమేల్ లేకపోయినప్పటికీ కూడా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది అని కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు డిక్లరేషన్ మీద గెజిటెడ్ అధికారికి సంబంధించిన సంతకం ఉంది, సీల్ లేకపోయినప్పటికీ కూడా అది కూడా చెల్లుబాటు అవుతుంది అని కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు కౌంటింగ్ బ్యాలెట్ పేపర్ అండ్ డిక్లరేషన్ మీద నంబర్లు కూడా సరిచూసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఆయా ఫెసిలిటేషన్ సెంటర్ లో ముఖ్యంగా ఆ రోజు ఎవరైతే గెజిటెడ్ అధికారి ఉన్నారో ఆ గెజిటెడ్ అధికారి సీలు అండ్ సంతకం రెండు కూడా జిల్లా
ఎలక్షన్ అథారిటీలు వెంటనే తెప్పించుకోవాలని, వాటిని సరిపోల్చి చూసుకోవాలి అని కూడా రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకి ఈ రోజు ఉదయం మెమో జారీ చేశారు. ఈ మెమో ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు చెల్లుబాటు కావు అని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటి వరకు ఏదైతే ఆందోళన చెందుతున్నాయో ఆ ఆందోళనకు తెదించినట్టయింది. దాదాపుగా రాష్ట్రంలో 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు రికార్డు స్థాయిలో పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో కేవలం 1,25,000 ఓట్లు మాత్రమే పోలైనప్పటికీ అందుట్లో సగం ఇన్వాలిడ్ అయ్యాయి ఇటువంటి కారణాలతో. అయితే ఈసారి మాత్రం ముందే 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉద్యోగులు ఎవరైతే ఎన్నికల విధి నిర్వహణలో ఉంటారో వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును ఫెసిలిటేషన్ సెంటర్ లో, అంటే ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారో అక్కడికే వాళ్ళ సొంత నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు కూడా వచ్చాయి. ఆ ఫెసిలిటేషన్ సెంటర్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటు హక్కును వినియోగించుకోవటం మాత్రమే అతని బాధ్యత అని బ్యాలెట్ పేపర్ వెనక ఫ్యాటిమేలు, అదేవిధంగా డిక్లరేషన్ మీద గెజిటెడ్ అధికారి సంతకం, ఇవి రెండూ కూడా అధికారుల బాధ్యత కాబట్టి అటువంటి బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా వ్యాలిడ్ చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్లకి